హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం ఏదైతే అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి క్యాటలాగ్ ఏదైతే క్రియేషన్ ఉందో అదే చూస్తున్నాం కదా. అయితే ప్రీవియస్గా మనం పార్ట్ 1 అనేటువంటి కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 1లో మనం ఏదైతే క్యాటలాగ్ ఐటమ్ సంబంధించినటువంటి క్యాటలాగ్ అనేటువంటి ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేటువంటిది చూడడం అయితే జరిగింది. ఈరోజు ఏంటంటే దాని కంటిన్యూషన్లోనే ఆ క్యాటలాగ్ సంబంధించినటువంటి వాటికి వర్క్ ఫ్లో అనేటువంటిది ఎలా క్రియేట్ చేయబోతున్నాం, అండ్ దానిలో గ్రూప్స్ అనేటువంటి క్రియేట్ చేసి లేవు, మన గ్రూప్స్ కూడా ఎలా క్రియేట్ చేస్తామనే విషయాన్ని కూడా మనం మీ అందరికీ ఈరోజు టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో, అంటే మనం ప్రీవియస్గా పార్ట్ 1 వీడియో చూడకుండా పార్ట్ 2 కనుక వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మన ఏదైతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, పార్ట్ 1 లింక్ ఇచ్చాను. అండ్ పార్ట్ 1 లింక్ను మీరు ఒకసారి చూడండి. ఆ చూసిన తర్వాత ఈ పార్ట్ 2 వీడియో కనుక చూసారనుకోండి క్లారిటీ వస్తుంది. ఇక్కడ దాని కంటిన్యూషన్లోనే ఇక్కడ పార్ట్ 2 వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకే, రైట్. సరే, కంటిన్యూ చేద్దాం టాపిక్ను. దీనికోసం మనం ఏం చేద్దాము అంటే, మన వెబ్సైట్ ఏదైతే ఉందో వర్షిత ఎడ్యుకేషన్ .in అనేటువంటి దానిలో నేను మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తాను ఎక్కడి నుండి రావాలని. మన వర్షిత ఎడ్యుకేషన్ .in అనేటువంటిది కనుక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది ఒక అసైన్మెంట్ లాగా మనకి ఇచ్చారు. సపోజ్ ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, ఆ కంపెనీలో మీకు అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి ఒక రిక్వెస్ట్ అనేటువంటిది ఒక క్యాటలాగ్ ఐటమ్ లాగా క్రియేట్ చేయండి అని ఇచ్చారు. కొన్ని కండిషన్స్ ఇచ్చారు అనుకోండి. ఆ కండిషన్స్ నేను క్వశ్చన్స్ రూపంలో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ బ్లాగ్ అని ఉంది కదా, బ్లాగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రీసెంట్గా ఉండేటువంటి పోస్ట్ అనేవి కనబడతాయి. ఒకవేళ కనుక మీకు ఇక్కడ పోస్ట్ కనబడితే ఓకే, కనబడకపోతే ఏంటంటే రీసెంట్ పోస్ట్ అని ఉన్నాయి చూసారా, ఇది వచ్చండి. ఇక్కడ అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ వర్క్ ఫ్లో అని ఈ-కామర్స్ వెబ్సైట్ అని ఉంది కదా, ప్లాట్ఫామ్ ఉంది కదా, క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. ఇది రిక్వైర్మెంట్, అంటే ఈ రిక్వైర్మెంట్ చూసుకుంటూ మనం చేయాలి. సరే, ఈ రిక్వైర్మెంట్ చూసుకుంటూ చేసినప్పుడు ఏంటంటే ఈ వేరియబుల్స్ అనేటువంటి అన్నీ కూడా మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క దానికి అంటే ఏదైనా ఒక యూజర్ వచ్చేసి యూజర్ ఏదైతే ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేటువంటి చేశాడో, అసూస్ ల్యాప్టాప్ అనేటువంటి రిక్వెస్ట్ చేయగానే ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అనేటువంటి గ్రూప్ ఉంటారు, వాళ్ళు కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేటువంటి చేస్తారు. అండ్ పేమెంట్ గేట్వే కానీ, వేర్ హౌస్ అని కానీ, లాజిస్టిక్స్ అనేటువంటిది కావచ్చు, అండ్ మళ్ళీ లాస్ట్ కస్టమర్ సపోర్ట్ టీమ్ అనేటువంటిది కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇవన్నీ కూడా గ్రూప్స్ ఇవి. సరే, ఇప్పుడు యాక్చువల్గా యాజ్ ఆఫ్ నౌ సర్వీస్ నౌ లోపల మన ఏదైతే ఇన్స్టాన్స్ ఉందో ఆ ఇన్స్టాన్స్లో అయితే ఈ గ్రూప్స్ అన్నీ లేవు. సరే, ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మనం కస్టమర్ సపోర్ట్ అనేటువంటిది ఏదైతే ఒక గ్రూప్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే పార్ట్ 1 వీడియోలోనే చూపెట్టాను ఎలా క్రియేట్ చేయాలనేటువంటిది. ఇప్పుడు పేమెంట్ గేట్వే అనేటువంటిది ఏదైతే ఉందో ఈ గ్రూప్ను కూడా క్రియేట్ చేసుకుందాం. ఓకే, రైట్. సో క్రియేట్ చేసుకోవడం కోసం ఏంటంటే నేను మన ప్రాక్టికల్గా చేయడం కోసం మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. అగైన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మనం ఒక అప్డేట్ సెట్ పెట్టుకున్నాం, మీ అందరూ గుర్తుంది కదా. అయితే అప్డేట్ సెట్ అనేటువంటి ఏం చేశాను అంటే, నేను కొంత పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు వేరే ప్రాజెక్ట్ మీద నేను మూవ్ అయ్యాను, వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. అటువంటిప్పుడు ఏంటంటే అప్డేట్ సెట్ అనేటువంటి మార్చండి. ఆల్రెడీ నేను మార్చేసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ గ్లోబ్ మీద క్లిక్ చేయగానే ఏముంది, ఇప్పుడు నాకు డిఫాల్ట్ అప్డేట్ సెట్ ఉంది. బట్ అలా కాదు, నాకేం కావాలి, ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నానో ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అప్డేట్ సెట్ పెట్టుకోవాలి. అప్పుడే నేను చేసేటన్నీ కూడా దీనిలో రికార్డ్ అవుతాయి కదా. కాబట్టి అప్డేట్ సెట్ మీద క్లిక్ చేసుకొని మనం ఏమన్నాం, అసూస్ ల్యాప్టాప్ సంబంధించింది కదా, ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇక్కడ, లేదంటే సెర్చ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇక్కడ ఉంది కదా, అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేటువంటి అప్డేట్ సెట్ని పెట్టుకున్నాను. పెట్టుకోగానే ఇక్కడ రెడ్ సింబల్ వచ్చింది కదా. మీరు ఎప్పుడు కూడా ఒక రిక్వైర్మెంట్ అనేటువంటి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోండి, మీరు అప్డేట్ సెట్ని ప్రాపర్గా పెట్టారా లేదా అనేటువంటి చూసుకోండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ అప్డేట్ సెట్ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమంటున్నాను, ఒక గ్రూప్ని క్రియేట్ చేయబోతున్నాను. ఆల్ మీద క్లిక్ చేసుకొని యూజర్ అడ్మినిస్ట్రేషన్ అందాం. యూజర్ అడ్మినిస్ట్రేషన్ అనగానే గ్రూప్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గ్రూప్ ఏదైతే ఉందో ఒకసారి కస్టమర్ సపోర్ట్ గ్రూప్ అనేటువంటి క్రియేట్ చేశాను లేదా చెక్ చేసుకుందాం. సో కస్టమర్ సపోర్ట్ గ్రూప్ నేను ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి సెర్చ్ చేసుకున్నాను. కస్టమర్ సపోర్ట్ గ్రూప్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకున్నాను. అబ్రహం లింకన్ ఈజ్ ద మేనేజర్ ఫర్ దాట్. ఓకే, రైట్. మరి ఇప్పుడు మనం కూడా ఇంకొక గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏమని, లాజిస్టిక్స్ అనేటువంటి గ్రూప్ ఉంది. నెక్స్ట్ ఏమున్నాయి గ్రూప్స్ వచ్చేసి పేమెంట్ గేట్వే అనేటువంటి గ్రూప్ ఉంది. ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుందాం. సింపుల్గా న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఒక గ్రూప్ని క్రియేట్ చేయబోతున్నాను. ఈ గ్రూప్ పేరు ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అన్నీ ఇచ్చారండి, అదే విధంగా తీసుకుందాం. సింపుల్గా మనం కష్టపడకుండా ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడే తీసుకొని పేస్ట్ చేశాను. సో దీని యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉందో
పేమెంట్ గేట్వే అనేటువంటిది ఏదైతే ఉందో పేమెంట్ గేట్వే @gmail.com అనేటువంటిది ఇస్తున్నాను అనుకోండి. ఒకవేళ కనుక మీరు రియల్ టైంలో వర్క్ చేస్తుంటే మీకంటూ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఇస్తారు ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ గ్రూప్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇస్తారు, అదే క్రియేట్ చేయాలా. సో తర్వాత ఈ యొక్క మేనేజర్ని కనుక వెరిఫై చేసుకుంటే ఆండ్రూ జాక్సన్ అనేటువంటి వ్యక్తిని నేను మేనేజర్గా తీసుకున్నాను. రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నాను అనుకోండి. ఓకే, సేవ్ అన్న తర్వాత ఇక్కడ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ మెంబర్స్ని ఎడిట్ చేసుకొని గ్రూప్ మెంబర్స్ని ఇద్దాం. సో అక్కడ 5 మెంబర్స్ ఇచ్చాను కదా, ఇక్కడ ఒక 5 మెంబర్స్ ఇస్తాను. ఫస్ట్ 5 మెంబర్స్ని తీసేసి రిమైనింగ్ 5 మెంబర్స్ ఇస్తాను. 1 2 3 4 5 తీసుకున్నాను కదా, ఇక్కడ 6th నుండి 2 3 4 5 ఈ 5 మెంబర్స్ నేను ఈ గ్రూప్లో మెంబర్స్గా అనుకుంటున్నాను. సో మన ఇష్టం, జస్ట్ ఎవరైనా అనుకోండి, బట్ నేను ఈజీగా ఉండడం కోసం చేస్తున్నాను. సో సేవ్ అన్నాను. సేవ్ అనేసి ఇక్కడ రోల్స్ అనేటువంటిది యాడ్ చేస్తున్నాను. ఏ రోల్ ఇద్దాం వీళ్ళకు అంటే వీళ్ళకు కూడా పేమెంట్ గేట్వే వాళ్ళకు కూడా ఐటీఎల్ రోల్ అనేటువంటి రోల్ ఇచ్చేద్దాం. సో ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయాలి కదా, ఫామ్ను మెయింటైన్ చేయాలి కాబట్టి ఎడిట్ అనేటువంటి క్లిక్ చేసుకొని వాళ్ళకి ఏం చేద్దాం, ఐటీఐఎల్ అనేటువంటి ఒక రోల్ను అసైన్ చేస్తున్నాను. సేవ్ అన్నాను. సేవ్ అనేసి ఐటీఎల్ రోల్ అనేటువంటిది ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అప్డేట్ అందాం. అయిపోయింది. ఇక్కడ వీళ్ళకు రోల్స్ ఇచ్చాను, మెంబర్స్ని ఇచ్చాను, దట్స్ ఇట్. సో మనకి ఇంకే గ్రూప్ని క్రియేట్ చేసుకోమన్నారు. పేమెంట్ గేట్వే తర్వాత వేర్ హౌస్ అనేటువంటిది ఉంది. వేర్ హౌస్ అనేటువంటి ఒక గ్రూప్ను కూడా క్రియేట్ చేసుకుందాం. రైట్. సో న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్త గ్రూప్ని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ వేర్ హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో గ్రూప్ని క్రియేట్ చేసుకుందాం. దీని యొక్క మెయిల్ ఐడి వచ్చేసి warehouse@gmail.com అని జస్ట్ టెస్టింగ్గా ఇస్తున్నాను అంతే. ఇక్కడ మేనేజర్ వచ్చేసి ఎవరో ఒకరిని మేనేజర్గా తీసుకుందాం అనుకుందాం. ఇది కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఎవరినో ఒకరు తీసుకుందాం అనుకుందాం. సో అని అప్రూవర్ అనేటువంటిది ఉన్నారు, వాళ్ళని తీసుకుందాం అనుకుందాం. దట్స్ ఇట్. రైట్ క్లిక్ చేసుకొని హెడర్ మీద సేవ్ అన్నాను. సేవ్ అనగానే ఈ గ్రూప్ ఏదైతే ఉందో క్రియేట్ అయింది. గ్రూప్ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి కదా, గ్రూప్ మెంబర్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసుకొని గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ 10 మెంబర్స్ని తీసేయండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ తీసిన తర్వాత 11th మెంబర్ ఎవరి నుండి ఇక్కడ నుండి 5 మెంబర్స్ తీసుకుంటాను. 2 3 4 5 మెంబర్స్ తీసుకొని ఇటువైపు పంపిస్తున్నాను. సేవ్ అన్నాను. వీళ్ళందరినీ కూడా ఈ గ్రూప్లో మెంబర్గా యాడ్ చేశాను. మీకు ఇక్కడ కనబడట్లేదని టెన్షన్ పడద్దు. సో కనబడుతుంది. ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తే కనబడుతుంది. చూడండి, ఇక్కడ మెంబర్స్ కనబడతారు అందరు కూడా. క్లియర్ కదా. రైట్. రోల్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసుకొని వీళ్ళకు కూడా ఐటీఎల్ రోల్ అనేటువంటిది ఇచ్చేది. ఎందుకంటే ఎందుకు ఐటీఎల్ రోల్ అనేటువంటి అందరికీ ఇస్తున్నాను అంటే ఐటీఎల్ రోల్ వాళ్ళకు ఏదైతే క్యాటలాగ్స్ కానీ రికార్డ్స్ కానీ అప్డేట్ చేసేటువంటి పర్మిషన్ ఉంటుంది కాబట్టి సో మీకు వాళ్ళ యొక్క రోల్ అనేటువంటి వీళ్ళకి ఇస్తున్నాను. సరే, అప్డేట్ అందాం. అప్డేట్ అన్న తర్వాత నెక్స్ట్ ఏం తీసుకుందామంటే లాజిస్టిక్స్ అనేటువంటిది ఒక గ్రూప్ ఉంది, దీన్ని తీసుకుందాం. ఈ గ్రూప్ను కూడా క్రియేట్ చేద్దాం. సో లాజిస్టిక్స్ అనేటువంటి గ్రూప్ను నేను న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. అండ్ గ్రూప్ ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇదే ఇచ్చేసి @gmail అన్నాను అనుకుందాం. సో మేనేజర్ వచ్చేసి ఎవరిని తీసుకుందాం, ఇప్పుడు ఏ మీద అయిపోయాయి, బి మీద తీసుకుందాం. ఆగండి ఒకసారి. బి మీద ఎవరన్నా ఉన్నారా? సింపుల్గా ఉండేది తీసుకుందాం. బెర్నార్డ్ లాబీ అనేటువంటిది ఉంది, అతన్ని తీసుకుందాం. సో ఇంకా మిగతాది ఏం తీసుకోవట్లేదు, సింపుల్గా రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నాను. సేవ్ అన్న తర్వాత గ్రూప్ మెంబర్స్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏంటి 15 మెంబర్స్ని తీసేయాలి, అవునా? 16th మెంబర్ నుండి మనం యాడ్ చేసుకోవాలి. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 16 17, రైట్. 16 ఇక్కడ నుండి యాడ్ చేస్తున్నాను. 2 3 4 5, దట్స్ ఇట్. ఇది టెస్టింగ్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. మీరు అలానే వరుసగా వీళ్ళనే యాడ్ చేసుకోవాలి సార్, వేరే వాళ్ళని యాడ్ చేసుకోకూడదు అనేది అట్లా ఏం లేదండి. అలా మీరేం టెన్షన్ పడవద్దు. ఎందుకంటే నేను టెస్టింగ్ కోసం వాళ్ళ ఇంతకుముందు ఉన్న గ్రూప్లో మెంబర్ను ఈ గ్రూప్లో ఉండకుండా చూసుకోవడానికి నేను సపరేట్ చేస్తున్నాను, అంతే తప్ప వేరే ఏం లేదు. రోల్స్ అనేటువంటిది ఐటీఎల్ రోల్ అనేటువంటిది ఇస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఎవరినైనా ఇవ్వండి, డూప్లికేట్ అయితే మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ నా ఐడియా కోసం ఏంటంటే ఎందుకు వీళ్ళని తీసుకోవాలా, వేరే వాళ్ళని తీసుకుందామని ఆలోచనలో ఉన్నాను, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఐటీఎల్ అనేటువంటి రోల్ ఇచ్చేసాను. రోల్ ఇచ్చేసి అప్డేట్ అంటున్నాను అనుకోండి, దాట్స్ ఆల్. సో నెక్స్ట్ ఏముంది మరి, ఏ గ్రూప్ ఉంది? లాజిస్టిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కస్టమర్ సపోర్ట్, అంటే ఆల్రెడీ మనకు క్రియేట్ అయి ఉంది.
ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి అసలు కాన్సెప్ట్ అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మనకు. ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటిది ఉందో, ఏం క్యాటలాగ్ ఐటమ్ ఉంది ఇక్కడ? మనం ఏదైతే అసూస్ ల్యాప్టాప్ అనేటువంటి క్యాటలాగ్ ఐటమ్ ఏదైతే ఉందో దానిలో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే చూడండి, బాగా అర్థం చేసుకోండి ఇక్కడ కండిషన్ మళ్ళీ. ఇట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ వెన్ ఎ న్యూ అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ ఇస్ సబ్మిటెడ్ ఆన్ ఈ-కామర్స్ పోర్టల్ అన్నారు. అంటే ఈ టాస్క్ అనేటువంటిది ఎప్పుడు క్రియేట్ కావాలట? క్రియేట్ రిక్వెస్ట్ అనేటువంటి ఒక టాస్క్ అనేటువంటిది ఎప్పుడైతే ఒక అసూస్ ల్యాప్టాప్ అనేటువంటిది ఏంటి రిక్వెస్ట్ రాగానే ఈ క్రియేట్ రిక్వెస్ట్ అనేటువంటి ఒక టాస్క్ క్రియేట్ కావాలి. మరి ఈ టాస్క్లో ఏముండాలి? ది టాస్క్ విల్ కంటైన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫామ్ మీద ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ టాస్క్లో ఉండాలట, కనబడాలట. అండ్ విల్ బి అసైన్ టు ద కస్టమర్ సపోర్ట్ టీమ్ అండ్ ఫర్ ప్రాసెసింగ్. సో ఈ ఏదైతే క్రియేట్ టాస్క్ అనేటువంటిది ఎవరికి అసైన్ అయి ఉండాలి? కస్టమర్ సపోర్ట్ టీమ్కి అసైన్ అయి ఉండాలి. వాళ్ళ దానిలో ఉన్నటువంటి ఎవరో ఒకరు వాళ్ళు ఈ యొక్క క్రియేట్ రిక్వెస్ట్ని కంప్లీట్ చేయాలి. ఇది మనం వర్క్ ఫ్లోలో రాద్దాం. ఓకే రైట్. ప్రయారిటీ 2 అనేటువంటిది ఉండాలి. ఒక్కొక్క దాన్ని నేను చూసుకుంటూ నేను వర్క్ ఫ్లోలో యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. విల్ సీ దాట్. ఓకే రైట్. ఒకసారి మనం వర్క్ ఫ్లోని స్టార్ట్ చేసుకుందాం. మరి ఇక్కడ వరకు అయిపోయాయి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయబోతున్నాను అంటే ఒక వర్క్ ఫ్లో అనేటువంటి రాయబోతున్నాను. సో వర్క్ ఫ్లో ఎడిటర్ అనేటువంటిది టైప్ చేశాను. వర్క్ ఫ్లో ఎడిటర్ మీద క్లిక్ చేశాను అనుకోండి. ఈ వర్క్ ఫ్లోలో అండ్ ఇంకొకటి మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు మన గ్రూప్స్ని క్రియేట్ చేశాను చూసారా? ఈ గ్రూప్స్ అనేటువంటిది అప్డేట్ సెట్లో మూవ్ కావండి, గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఎప్పుడైతే అప్డేట్ సెట్లో మూవ్ కావో, మరి అప్డేట్ సెట్ అనేటువంటిది ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ మూవ్ చేస్తామో, ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ మూవ్ చేస్తామో అప్పుడు అక్కడ కూడా మనం గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. అక్కడ మాన్యువల్గా క్రియేట్ చేయాల్సిందే అక్కడ. కాబట్టి గుర్తుంచుకోండి, గ్రూప్స్ అనేటువంటిది అప్డేట్ సెట్లో అయితే రికార్డు కావు. ఓకే రైట్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇంతకుముందు నేను జస్ట్ టెస్టింగ్ కోసం ఇక్కడ అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేటువంటిది అయితే ఓపెన్ చేశాను. దీన్ని డిలీట్ చేద్దాం, ఎందుకంటే ఇది ఉంటే మనకు ఏమవుతుంది అంటే డబుల్గా వచ్చేస్తుంది. మనం కొత్తగా క్రియేట్ చేద్దాం. ఓకే రైట్. న్యూ వర్క్ ఫ్లో అనేటువంటి స్టార్ట్ చేశాను. ఈ వర్క్ ఫ్లో ఏంటి అంటే దాని యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది ఏంటంటే వర్క్ ఫ్లో మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఒక నేమ్ అడిగింది. అంటే ఏ నేమ్కు మనం తీసుకోవాలి అంటే అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్. ఓకే వర్క్ ఫ్లో అన్నా పర్లేదు, వర్క్ ఫ్లో అన్నా, దట్స్ ఇట్. సో టేబుల్ ఏంటి మరి? ఏ టేబుల్లో మనం పని చేయాలి ఇక్కడ? ఇది చూడండి, ఇక్కడ క్యాటలాగ్ రిక్వెస్ట్ అనేటువంటి ఏ టేబుల్ మీద పనిచేస్తుంది అంటే SC_, ఓకే item_ రిక్వెస్ట్ అనేటువంటి టేబుల్ ఏదైతే ఉందో దానిలో మనకు పనిచేస్తుంది. SC_ క్యాటలాగ్ ఐటమ్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ. ఆ cat_item రిక్వెస్ట్ ఉందా? ఎక్కడుంది? SC_ క్యాటలాగ్ ఐటమ్, కేటగిరీ కాదు, మనకు రిక్వెస్ట్ అనేటువంటి కావాలా? ఎస్. సో క్యాటలాగ్ ఐటమ్స్, క్యాటలాగ్ అని ఉంది కదా, ఏదైనా పర్లేదు. ఓకే సో SC_ క్యాటలాగ్_ ఐటమ్ లేదా క్యాటలాగ్ ఐటమ్ ఉందో చూద్దాం. ఐటమ్ చూసి లేకపోతే మళ్ళీ చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. SC_ రిక్వెస్ట్ ఎక్కడుంది? టేబుల్ SC_ రిక్వెస్ట్. ఇదిగో రిక్వెస్టెడ్ ఐటమ్. సో ఇదైనా పర్లేదు, SC_ రిక్వెస్ట్ అయినా పర్లేదు. ఓకే రిక్వెస్ట్ ఐటమ్ అనేటువంటి దాన్ని మనకు కావాలి. సో SC_ రిక్వెస్ట్ ఐటమ్ అనేటువంటి తీసుకొని క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటి తీసుకున్నాను. మిగతా సేమ్ యాక్సెస్గా ఇచ్చాను. ఇక్కడ స్టేజెస్ కావాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ స్టేజెస్ అనేటువంటిది ఏదైతే కొన్ని స్టేజెస్ అనేటువంటి ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ లెగసీ అనేటువంటి స్టేజ్ ఉంది, లీనియర్ అనేటువంటిది ఉంది, మెయిన్ ఫ్లో అనేటువంటిది, పేజ్ బార్ అని, రిక్వెస్టెడ్ ఐటమ్ రెండర్ అని, వర్క్ ఫ్లో డ్రివెన్ అని ఉంది. సో మీరు ఏది తీసుకున్న స్టేజెస్ అనేటువంటి కొన్ని ఉంటాయి. సో మీరు లేదు కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అక్కడ నేను సేవ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎక్కడ క్రియేట్ చేసుకోవాలో. స్టేజ్ ఆర్డర్ అనేటువంటిది యూజర్ స్పెసిఫైడ్ చేయాలా లేదా కంప్లీట్ అయిపోవాలి? అదే కంప్లీట్ అయిపోవాలంటే అదే కంప్లీట్ కావాలని చెప్పాను. సింపుల్గా సబ్మిట్ అన్నాను అనుకోండి. అనగానే మనకు బిగిన్ అండ్ ఎండ్ అనేటువంటి రెండు కూడా వస్తాయి. చూడండి ఇక్కడ బిగిన్ అండ్ ఎండ్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇక్కడ లైన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని డిలీట్ చేశాను. ఇక్కడ మీకు నేను ప్రాపర్టీస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంటాయి మీకు. ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను కదా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా స్టేజెస్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి చూడండి.
జనరల్ అనేటువంటిది ఈ విధంగా రిక్వెస్టెడ్ ఐటమ్ అనేటువంటి తీసుకున్నారు. తర్వాత వచ్చేసి యాక్టివిటీస్ అనేటువంటిది సార్ట్ బై యాక్టివిటీ అనేటువంటి బై డిఫాల్ట్గా వచ్చిన అప్లికేషన్ గ్లోబల్ అని వచ్చింది. క్యాటలాగ్ వేరియబుల్స్ ఏమైనా క్రియేట్ చేసుకున్నామా అంటే ఇప్పటివరకు అయితే క్రియేట్ చేసుకోలేదు. క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు. సో షెడ్యూల్ అనేటువంటిది ఏదైతే ఉందో షెడ్యూల్ అనేటువంటిది ఎప్పుడెప్పుడు ఈ క్యాటలాగ్ ఐటమ్ సంబంధించినటువంటి రిక్వెస్ట్ రెగ్యులర్గా రన్ కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో ఇప్పుడు స్టేజ్ రెండరింగ్ అని ఉంది కదా, వర్క్ ఫ్లో డ్రివెన్ అనేటువంటి చూడండి ఇక్కడ రిక్వెస్ట్ అప్రూవల్ అని ఇవన్నీ స్టేజెస్. మీరు కావాలంటే కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ స్టేజెస్ అనేటువంటి కొత్తగా యాడ్ చేసుకుని ఉన్న వాటిని డిలీట్ చేసుకోండి యాజ్ యువర్ విష్. సో మీకు ఇక్కడ ఉన్న వాటిని వాడాలంటే వాడండి, లేకపోతే కొత్తగా కూడా ఇక్కడ మాడిఫై చేయండి. అండ్ ఎస్టిమేటెడ్ రన్ టైం అనేటువంటి ఎంతసేపు కావాలా. సో మనకు నెంబర్ ఆఫ్ డేటా ఎండ్ పాయింట్స్ అనేటువంటి 1 ఉన్నాయి. సో ఇక్కడ థ్రెషోల్డ్ ఫర్ 20 అనేటువంటి జస్ట్ ఎస్టిమేటెడ్ రన్ టైం అనేటువంటిది నామినల్గా ఉంది ఇక్కడ. సరే, మనం క్యాటలాగ్ వేరియబుల్స్ అన్నాం కదా, ఈ క్యాటలాగ్ వేరియబుల్స్ నేను చూపిస్తాను చూడండి. క్యాటలాగ్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుందాం. క్యాటలాగ్ వేరియబుల్స్ అంటే ఏం లేదండి, ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవే అక్కడ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి, అక్కడ చూపెట్టాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అక్కడ అన్ని చూపెట్టాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు చూడండి, రిక్వెస్టెడ్ బై ఇది ఏదైతే ఉందో క్వశ్చన్ ఏం కావాలి, నేమ్ అనేటువంటి రిక్వెస్టెడ్ బై అంటే బ్యాక్ అండ్ నేమ్ ఇది. సో కాబట్టి ఒక పని చేద్దాం, రిక్వెస్టెడ్ బై అనేటువంటి స్పేస్ ఇవ్వలేదు, క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఉన్నది కాపీ చేసి పెడతాను నేను చూడండి ఇక్కడ. సో రైట్, రిక్వెస్టెడ్ బై అని పెట్టాను. దీని ఏంటి ఇక్కడ మనకు రెఫరెన్స్ ఇచ్చాను. ఓకే, తర్వాత సేవ్ చేసిన తర్వాత ఏ టేబుల్కి రెఫరెన్స్ ఇవ్వాలనేది నేను చూపిస్తాను. సో తర్వాత రిక్వెస్టెడ్ బై తర్వాత కస్టమర్ నేమ్ అన్నారు. కస్టమర్ నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ మళ్ళీ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలా. కస్టమర్ నేమ్. సో ఇదేంటి ఇక్కడ సింగిల్ లైన్ టెక్స్టే అన్నారు, దానికి ప్రాబ్లం లేదు, మనకు సింగిల్ లైన్ టెక్స్టే కదా. రైట్, డెలివరీ అడ్రస్ అనేటువంటిది ఉంది. సో డెలివరీ అడ్రస్ అనేటువంటిది సో బ్యాక్ అండ్ నేమ్ అనేటువంటి ఇచ్చేసాను. ఇది కూడా ఏంటి డెలివరీ అడ్రస్ అంటే మల్టీ లైన్ టెక్స్ట్ అనేటువంటి తీసుకున్నాను, అంతే కదా. రైట్, ఈమెయిల్ అనేటువంటి సింగిల్ లైన్ టెక్స్ట్, ఈమెయిల్ అనేటువంటిది సింగిల్ లైన్ టెక్స్ట్. ఓకే, దట్స్ ఫైన్. అండ్ తర్వాత ఇంకొకటి ఈమెయిల్ కాకుండా నెక్స్ట్ ఏంటి ఫోన్ అనేటువంటిది ఉంది. ఫోన్ అనేటువంటిది కూడా సింగిల్ లైన్ టెక్స్టే. ఫోన్ అనేటువంటిది సో సింగిల్ లైన్ టెక్స్టే ఉంది. ఓకే ఫైన్. తర్వాత ఫోన్ తర్వాత ల్యాప్టాప్ మోడల్, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ. ఓ సారీ, ఇక్కడ మనకు లోయర్ కేసులో ఇవ్వాలి. ఎందుకు లోయర్ కేసులో ఇస్తున్నాను సార్, వేరే అప్పర్ కేసులో ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడన్నా మనం ఆ వేరియబుల్ని వాడినప్పుడు ఏంటంటే మనకు ల్యాప్టాప్ మోడల్ అని వచ్చింది అనుకోండి, అప్పర్ కేస్ ఏది లోయర్ కేస్ ఏది అని టెన్షన్ కాకుండా యాప్గా మనం దీన్నే వాడుకోవచ్చు. ఓకే, డ్రాప్ డౌన్ లిస్ట్ అనేటువంటిది పెడుతున్నాను. సింగిల్ లైన్ టెక్స్ట్ అనేటువంటిది కానీ ఇక్కడ ఉందా డ్రాప్ డౌన్ లిస్ట్ అని, కస్టమ్ లేబుల్ విత్ డ్యూరేషన్ ఉంది, లేదు ఇక్కడ కూడా మనకు లేదు. మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఇక్కడ కూడా ఇద్దాం. ఇచ్చేసి జస్ట్ ఏ మినిట్. ఓకే, విల్ కంటిన్యూ. మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటి ల్యాప్టాప్ మోడల్ కాకుండా ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ల్యాప్టాప్ మోడల్, రైట్. సో కాన్ఫిగరేషన్ ఐటమ్ అనేటువంటిది ఉంది కదా, సారీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఇదేంటి ఇక్కడ సింగిల్ లైన్ టెక్స్ట్ మల్టీ లైన్ టెక్స్ట్ అన్నారు. మల్టీ లైన్ టెక్స్ట్ అనేటువంటి తీసుకున్నాను. ప్రైస్ అనేటువంటిది కరెన్సీ లేదు, అవసరం లేదు, ప్రైస్ అనేటువంటి అక్కడ వస్తుంది. పేమెంట్ మెథడ్ అనేటువంటిది ఏదైతే ఉందో పేమెంట్ మెథడ్ అనేటువంటిది కాస్త ఇది ఎట్లా తీసుకోమన్నారు, డ్రాప్ డౌన్ లిస్ట్ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి డ్రాప్ డౌన్ లేదు కాబట్టి మల్టీ లైన్ టెక్స్ట్గా మల్టిపుల్ చాయిస్ అని తీసుకున్నాను. ఓకే, పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఏదైతే ఉందో పేమెంట్ స్టేటస్
పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఇది సింగిల్ లైన్ టెక్స్టే తీసుకోమన్నారు, అదొక ప్రాబ్లం లేదు. డెలివరీ స్టేటస్ ఏదైతే ఉందో డెలివరీ స్టేటస్ అనేటువంటిది ఇది కూడా సింగిల్ లైన్ టెక్స్టే. సింగిల్ లైన్ టెక్స్టే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ స్టేటస్ ఏదైతే ఉందో ఆర్డర్ స్టేటస్ వచ్చేసి సింగిల్ లైన్ టెక్స్టే. సింగిల్ లైన్ టెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్. ఓకే, స్టేట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కాస్త ఏమన్నారు ఓకే డ్రాప్ డౌన్ లిస్ట్ అన్నారు. సో డ్రాప్ డౌన్ లిస్ట్ కాబట్టి సారీ మల్టిపుల్ చాయిస్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ తీసుకున్నాను. ఇక్కడ మనకు లేదు, డ్రాప్ డౌన్ లిస్ట్ లేదు కాబట్టి ఈ విధంగా అన్నాను, సింపుల్గా అప్డేట్ అన్నాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒక్కసారి దీనిలోకి వెళ్దాం. ఇగో స్టేజెస్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ క్యాటలాగ్ వేరియబుల్స్ అంటే ఎడిట్ క్యాటలాగ్ వేరియబుల్స్ అనండి. ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో దీన్ని ఇచ్చిన తర్వాత మనకు ఏదైతే క్రియేట్ చేసుకున్నామో మల్టిపుల్ చాయిస్ అన్నాం కదా, ఇది ఒక్కసారి ఓపెన్ చేయండి. ల్యాప్టాప్ మోడల్ మీద నేను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎడిట్ చేయాలంటే ఇక్కడ వస్తుంది చూడండి. నేమ్ అనేటువంటిది ల్యాప్టాప్ మోడల్. క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వాలి కదా, ఇది వచ్చేయండి. ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఇక్కడ ఏమైనా వస్తుందో చూద్దాం. డ్రాప్ డౌన్ అనేది వస్తుందా అన్న, రావట్లా. ఇక్కడ కూడా లేదు, చూపిస్తాను. ఆర్డర్ వచ్చేసి ఒక్కొక్క దాని ఆర్డర్ తర్వాత ఇద్దాం. ప్రస్తుతానికైతే న్యూ అందాం. ఓపెన్ చాయిసెస్ అనేటువంటిది ఏమున్నాయి ఇక్కడ, న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసి క్వశ్చన్ యొక్క చాయిసెస్ అనేటువంటిది ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రైస్ అనేది ఏం లేదు, ఆర్డర్ అనేటువంటిది ఏమిద్దాం. ఇది మనం మల్టీ లైన్ టెక్స్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఏమిది ల్యాప్టాప్ మోడల్ కదా, ల్యాప్టాప్ మోడల్ అనేటువంటిది దీని యొక్క నెంబర్ ఎంత అంటే ఇది 100, 200, 300, 400, 500, 600 అండి. 600 ఆర్డర్ నెంబర్ ఎంత 600. ఇక్కడ నా టెక్స్ట్ కానీ ఏదైతే ఉందో చాయిసెస్ ఇద్దాం. ఇది 100 తీసుకోవాలి, సారీ ఎందుకో చెప్తాను మీకు. 100 అని తీసుకోవాలి. ఏం కావాలి, అసూస్ జెన్ బుక్ అనేటువంటిది ఉంది, అసూస్ వివో బుక్ ఉంది కదా, అసూస్ జెన్ బుక్ వాల్యూ అనేటువంటిది కూడా అదే ఇవ్వండి, అసూస్ జెన్ బుక్. ఓకే, సబ్మిట్ అన్నాను. అంటే దీన్ని ఫస్ట్ స్టార్టింగ్లో కనబడుతుంది అని అర్థం. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏముంది, న్యూ చాయిస్ లోపల అసూస్ జెన్ బుక్ తర్వాత అసూస్ వివో బుక్ ఉంది. ఓకే, ఇది 200 బై డిఫాల్ట్గా వచ్చేసింది. అసూస్ వివో బుక్, అసూస్ వివో బుక్. సబ్మిట్ అన్నా. ఓకే, ఇప్పుడు ఇవి రెండు వచ్చేసాయి. ఓకే, వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసాయి కదా, దీని ఆర్డర్ వచ్చేసి ఎంత అన్నాను, ల్యాప్టాప్ మోడల్ అనేటువంటిది 100, 200, 300, 400, 500, 600. రైట్. సో 600, దట్స్ ఇట్. డిఫాల్ట్ వాల్యూ ఏమవసరం లేదు, సింపుల్గా అప్డేట్ అన్నాను అనుకోండి. అప్డేట్ అయిపోయింది. అంటే ల్యాప్టాప్ మోడల్ అనేటువంటిది అప్డేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మీకు నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ కనబడట్లేదు కాబట్టి మనం ఓపెన్ చేసి ఇస్తున్నాము ఒకటి. తర్వాత డెలివరీ స్టేటస్ అనేటువంటిది కాదు, మల్టీ లైన్ టెక్స్ట్ ఎక్కడ ఉంది, కాదు సారీ మల్టీ లైన్ టెక్స్ట్ కాదు, మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నాయి. ల్యాప్టాప్ మోడల్ అనేటువంటిది తీసుకున్నాం, అది అయిపోయింది. తర్వాత ఏమైపోయింది ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అనే పేమెంట్ మెథడ్ అనేది మల్టిపుల్ చాయిస్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ అనేటువంటిది ఎన్నో పొజిషన్లో ఉంది, ఇది పేమెంట్ మెథడ్ కదా. 1 2 3 4 5 6 7 8 9 900 పొజిషన్లో ఉంది, అంటే 900 అందాం. ఓకే, ఇక్కడ చాయిసెస్ అనేటువంటిది యాడ్ చేసుకుందాం. చాయిసెస్ ఏం యాడ్ చేద్దాము అంటే న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక చాయిస్ ఇద్దాం. ఏమని ఇక్కడ పేమెంట్ మెథడ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. క్రెడిట్ కార్డ్.
credit card. So backend name credit card, that's it. 100 అన్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాము అంటే న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని డెబిట్ కార్డ్ అన్నాను. ఇది 200 అన్నాను. ఓకే, డెబిట్ కార్డ్ అనేది తీసుకొని సబ్మిట్ చేశాను. తర్వాత నెట్ బ్యాంకింగ్ కదా, నెట్ బ్యాంకింగ్ కూడా యాడ్ చేద్దాం. న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అన్నాను. సింపుల్గా సబ్మిట్ అన్నాను అనుకోండి. దట్స్ ఇట్. ఓకే, అప్డేట్ అంతా అయిపోయింది. సో ఇక్కడ నాకు ఏదైతే మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఇంకొకటి ఉంది కదా, స్టేట్ అనేటువంటిది మల్టిపుల్ చాయిస్ కింద ఉంది. ఓకే, స్టేట్ ఎక్కడ ఉంది? ఎస్, సింగిల్ లైన్ టెక్స్ట్ తీసుకున్నామా స్టేట్ అనేటువంటిది? ఇది మార్చాలండి, మార్చేద్దాం. ఆగండి, ఓపెన్ చేసిన తర్వాత సో సింగిల్ లైన్ టెక్స్ట్ కాదు, ఇది మల్టిపుల్ చాయిస్. ఓకే, ఆర్డర్ వచ్చేసి ఇది ఎక్కడ ఉంది? స్టేట్ అనేటువంటిది కాస్త లాస్ట్లో ఉంది కదా, అంటే చూద్దాం. 100, 200, 300, 400, 500, 600, 7, 8, 9, 10, 11, 12, 13 పొజిషన్లో ఉంది. ఓకే, ఓకే, క్వశ్చన్ అనేటువంటి స్టేట్ ఉంది. న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని చాయిసెస్ ఇద్దాం. ఏం చాయిస్ ఇద్దాం దీనికంటే? పెండింగ్, కంప్లీటెడ్ రెండే ఉన్నాయి. న్యూ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని సో 100, పెండింగ్ అనేటువంటి తీసుకున్నాను. సో సబ్మిట్ అన్నాను అనుకోండి. దట్స్ ఆల్. సబ్మిట్ అనేటువంటి చేశాను. సో తర్వాత ఏంటి? పెండింగ్ తర్వాత కంప్లీటెడ్, రైట్? న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని కంప్లీటెడ్ పెడుతున్నాను. ఓకే, కంప్లీటెడ్ పెడుతున్నాను. సింపుల్గా సబ్మిట్ అనండి. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు నేను ఏం చేశాను? వేరియబుల్స్ అన్నీ కూడా ప్రాపర్గా క్రియేట్ చేసుకున్నాను. ఒక్కొక్క దానికి స్టాటస్ ఇస్తాను. ఒక్కొక్కటి ఏంటి మనకు? రిక్వెస్టెడ్ బై ఎక్కడ ఉంది? సో రిక్వెస్టెడ్ బై ఎస్. సో దీని యొక్క స్టాటస్ వచ్చేసి అంటే మనకు ఏదైతే రెఫరెన్స్ ఉందో, ఏ రెఫరెన్స్కి ఇవ్వాలి, ఏ టేబుల్కి రెఫరెన్స్ ఇవ్వాలి? మనం ఇది 100 అందాం, అంటే స్టార్టింగ్లో ఉండాలి. ఏ టేబుల్కి రెఫరెన్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ sys_user అనే టేబుల్కి ఇవ్వాలి. ఓకే, విల్ సీ దట్ sys_user, రైట్? సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ అంతా ఏం లేదు, సింపుల్గా మనం అప్డేట్ అన్నాము అనుకోండి. రిక్వెస్టెడ్ బై అనేటువంటిది కాస్త వచ్చేస్తుంది. సరే, రిక్వెస్టెడ్ బై తర్వాత ఏముంది? కస్టమర్ నేమ్ ఈజ్ 200, రైట్? కస్టమర్ నేమ్ యొక్క సీక్వెన్స్ వచ్చేసి 200 అంటున్నాను. ఆర్డర్ వచ్చేసి ఇది 200. ఎందుకంటే ప్రతి టాస్క్కి ఇది కనబడాలి, వేరియబుల్స్ మనం యాడ్ చేసుకోవాలి. అందుకనే మనం ప్రతిసారి ఇవన్నీ ప్రాపర్గా ఇస్తున్నాం. సింగిల్ లైన్ టెక్స్ట్ అనేటువంటిది ఉంది, కస్టమర్ నేమ్ అనేటువంటిది 200 అన్నాను. సో డెలివరీ అడ్రస్ ఇస్ మల్టీ లైన్ టెక్స్ట్ 300 అందాం. డెలివరీ అడ్రస్ సో ఇక్కడ 300 అనేటువంటిది అన్నాను. ఓకే, మల్టీ లైన్ టెక్స్ట్ కాబట్టి ప్రాపర్గా ఉంది. తర్వాత 400 వచ్చేసి ఈమెయిల్ అనేటువంటి 400. ఈమెయిల్ ఎక్కడుంది? ఈమెయిల్, దీని యొక్క స్టాటస్ వచ్చేసి ఇది 400. ఓకే, రైట్. మరి ఫోన్ అనేటువంటిది 500, రైట్? ఫోన్ ఎక్కడ ఉందో అది ఓపెన్ చేసుకొని దాన్ని 500 అంటున్నాను. ఓకే, 500 అని కూడా అన్నాను. అప్డేట్ అన్నాను అనుకోండి. తర్వాత ఏముంది? 500 తర్వాత ల్యాప్టాప్ మోడల్ ఈజ్ 600. ఆల్రెడీ ఇచ్చాము మనం, ల్యాప్టాప్ మోడల్ ఇచ్చాము. సో ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఈజ్ 700. ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఈజ్ 700. ఓకే, మల్టీ లైన్ టెక్స్ట్, అది ప్రాబ్లం లేదు. సో 700 అన్నాను. తర్వాత ప్రైస్ అనేటువంటి మనం ఇక్కడ ఏం తీసుకోవట్లేదు, అక్కడే వస్తుంది. పేమెంట్ మెథడ్ ఈజ్ ఆల్రెడీ ఇచ్చేసాము, అంటే ఇక్కడ 700, 800, 900 ఇచ్చేసాము. పేమెంట్ స్టాటస్ ఈజ్ 1000. పేమెంట్ స్టాటస్ ఈజ్ 1000.
దట్స్ ఇట్. 1000 తీసుకున్నాం. డెలివరీ స్టేటస్ ఈజ్ 1100. డెలివరీ స్టేటస్ ఈజ్ 1100 పొజిషన్. అప్డేట్ అన్నాను. ఆర్డర్ స్టేటస్ ఈజ్ 1200 పొజిషన్. ఆర్డర్ స్టేటస్ 1200 పొజిషన్ అప్డేట్ అన్నాను. దట్స్ ఆల్. సో ఆల్రెడీ 1300 పొజిషన్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రాపర్గా వచ్చాక రిక్వెస్టెడ్ బై కస్టమర్ నేమ్, డెలివరీ అడ్రస్ ఇవన్నీ మనం ప్రాపర్గా వచ్చేసాయి. అయిపోయింది. దీని యొక్క ప్రాపర్గా మనం సెలెక్ట్ చేసుకునేది కంప్లీట్ అయిపోయింది. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఈ టాస్క్ ప్రకారంగా మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా టాస్క్లు అనేటువంటి క్రియేట్ అయ్యేటట్టుగా, అంటే క్రియేట్ రిక్వెస్ట్ అనేటువంటి టాస్క్ అనేటువంటి క్రియేట్ కావాలా. సో అదేవిధంగా నెక్స్ట్ వెరిఫై ఆర్డర్ అనేటువంటి దాన్ని ఇవన్నీ క్రియేట్ చేయబోతున్నాం. సో ఇదేం చేద్దామంటే మనకు మళ్ళీ ఆ వర్క్ ఫ్లో స్టార్ట్ చేసుకున్న తర్వాత, ఇది ఆల్రెడీ సేవ్ చేశాను, ప్రాబ్లం ఏం లేదు. సో దీన్ని మనం ఏంటి ఇంకా ఫర్దర్గా ఇక్కడ పెట్టుకోవాలి అని అంటే ఒక లెంతీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో మీకు నేను ఆ వర్క్ ఫ్లో అనేటువంటిది ఎలా చేయాలో, ఈ ఒక్కొక్క టాస్క్ అనేటువంటి ఎలా క్రియేట్ చేసుకోవాలో పార్ట్ 3లో చేస్తాను. వీలైతే పార్ట్ 3 తర్వాత పార్ట్ 4 కూడా చేసేసి ఏంటంటే ఒక ఎండ్ యూజర్ లాగా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఎలా వస్తుంది అనేటువంటిది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఈ వెబ్సైట్లో మీరు ఫాలో కండి, వెబ్సైట్ని ఫాలో కండి. అండ్ హోమ్ అనేటువంటి తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటి ప్రిపేర్ కావాలి, సర్వీస్ నో డెవలపర్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి అని అంటే హ్యాపీగా ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటి ప్రిపేర్ కావచ్చు. ప్రాజెక్ట్స్ అనేటువంటి చేయాలనుకుంటే, సపోజ్ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నాను సార్, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కావాలి అని అంటే ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఇక్కడ నేను డౌన్లోడ్ పెట్టాను. ఇక్కడ ఒక్కొక్క వీడియో అనేటువంటిది దాన్ని చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు వారంటీ మేనేజ్మెంట్ అనేటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ ప్రాజెక్ట్ ఉంది. ఇది కూడా నేను డౌన్లో లింక్స్ ఇస్తున్నాను, అది కూడా ఓపెన్ చేసుకొని మీరు వీడియోస్ చూడండి. వారంటీ మేనేజ్మెంట్ అనేటువంటి వారంటీ మేనేజ్మెంట్ కూడా చేయండి. స్లాట్ బుకింగ్ అనేటువంటిది ప్రతి దానికి డిస్క్రిప్షన్ అనేటువంటి మన సర్వీస్ నో ద్వారా, అంటే మనం ఏదైతే వర్షిత ఎడ్యుకేషన్ ద్వారా సర్వీస్ నో ప్రాజెక్ట్స్ అనేటువంటి ఇస్తున్నానో అవన్నీ ప్రాజెక్ట్స్ యొక్క డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ ఇచ్చాను. అండ్ దానికి సంబంధించిన వీడియోస్ని కూడా నేను డౌన్లో ఇచ్చాను. అవి మీరు వీడియోస్ చూసుకుంటూ ప్రాజెక్ట్ అనేటువంటిది కంటిన్యూగా చేయండి. ఓకే, రైట్. బ్లాగ్ అనేటువంటి దానిలో ప్రతిదీ కూడా కొత్తగా వచ్చేటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఇది నేను ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయడం ద్వారా ఏంటంటే ఏదైనా రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, సపోజ్ ఏదైనా ఒక 5 to 6 వీడియోస్ చేయాల్సినటువంటి ఒక అసైన్మెంట్ వచ్చింది నాకు అనుకోండి. ఆ అసైన్మెంట్ ఇక్కడ పెడతాను. రియల్ టైంలో ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్ పెట్టేసి బ్లాగ్లో పెట్టేసి మీకు నేను ఇక్కడ కంటెంట్ ఇస్తాను. దీనిలో కావాలంటే మీ కామెంట్స్ కూడా రాయొచ్చు. మీరు ఎలా ఏంటి మీరు దీన్ని చూస్తూ ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి. సపోజ్ ఇక్కడ ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత లీవ్ ఏ కామెంట్ అని ఉంది కదా, కామెంట్ రాయొచ్చు. మీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్. అండ్ మీరు ఒకవేళ కనుక వెబ్సైట్ ఏంటి, ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఈమెయిల్ అండ్ నేమ్ అనేటువంటిది మ్యాండేటరీగా మీరు ఇచ్చేసి పోస్ట్ కామెంట్ అన్నారనుకోండి, ఈ కామెంట్ అనేటువంటిది నా వరకు వస్తుంది. అంటే మీరు ఏదైతే పంపిస్తున్నారో కామెంట్ పంపిస్తున్నారో, సో అది నేను మీకు నచ్చిందా లేదా, ఎక్కడైనా స్ట్రగుల్ అవుతున్నారా లేదా అనేటువంటిది కూడా ఈ పోస్ట్ యొక్క కామెంట్స్ అనేటువంటి నేను చూస్తూ ఉంటాను. క్లియర్ కదా. సో ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ వాటి గురించి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ ఇన్ ఏ నెక్స్ట్ పార్ట్ 3 వీడియో. రైట్, బాయ్.